నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. అమృత ప్రణయ్ మళ్ళీ వార్తల్లో నిలిచింది. ఈ జంట కథ ఏదైతే అప్పుడు ప్రణయ్ని హతమార్చిన విషయంలో మారుతీరావు, శ్రావణ్ వీళ్ళందరూ ఉన్నారు. మారుతీరావు అయితే చనిపోవడం జరిగింది. అయితే ఏదైతే శ్రవణ్కి శిక్ష పడిందో ఆ శిక్ష మీద తనకైతే బెయిల్ రావడం జరిగింది. సో ఈ బెయిల్ వచ్చింది తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఈ వార్త సంచలనం అయిపోయింది. అసలు ఇంతకు ఏం జరిగింది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్కారం. మళ్ళీ అమృత ప్రణయ్ 8 సంవత్సరాల కాలానికి మళ్ళీ తెరపైకి వచ్చింది, మళ్ళీ వార్తల్లో నిలుస్తుంది. గతంలో అంటే మారుతీరావు గారు ఇప్పుడు లేరు మన మధ్యన. వాళ్ళ బాబాయ్ అమృత వాళ్ళ బాబాయ్ ఎవరైతే శ్రవణ్ కుమార్ ఉన్నారో తనకి జీవిత ఖైదు పడింది. కాకపోతే ఏంటంటే తను విచారణ జరిగిన తర్వాత నాకు అంతలోపు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి పిటిషన్ వేసుకున్నారు. బెయిల్ కూడా మంజూరైంది. అసలు అంటే ఇంతేనా? అంటే బెయిల్ మంజూరు చేయడానికి ఇదే కారణం, ఇంకేమైనా కారణాలు ఉన్నాయంటారా? డబ్బు. మంచి లాయర్ని పెట్టుకోగలిగాడు. మంచి లాయర్ పెట్టుకోగలిగినట్టు బయటకు వచ్చారంట. మంచి లాయర్ని పెట్టుకున్నాడు కాబట్టి బెయిల్ దొరికింది ఆయనకి. జీవిత ఖైదు పడిన వాళ్ళు పైకోర్టుకి అప్రోచ్ అయ్యి పైకోర్టులో ఆ విచారణ పూర్తయ్యే వరకు నాకు బెయిల్ ఇవ్వండి అని అడిగాడు. బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు ఈయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఇప్పుడు ఈయన మాట్లాడుతుంది ఏంటి? ఆయన ఏం మాట్లాడట్లా, తెలివిగా ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడిస్తున్నాడు. కానీ మధ్యలో అగ్నికి ఆజ్యం వేస్తూనే ఉన్నాడు. ఏంటది అగ్నికి ఆజ్యం అంటే, ఇప్పుడు అమృత తన తల్లితో తన కొడుకుతో కలిసి చాలా సంతోషంగా ఉందంట. అది వీళ్ళ బాధ. ఇంకా అది కూడా వద్దా వీళ్ళకి? వద్దు, అది కూడా వద్దు. అందుకని ఆమె చాలా సంతోషంగా ఉంది. పాపం వాళ్ళ భర్త తాలూకు కుటుంబం అంటే బాలస్వామి కుటుంబం అన్యాయం అయిపోయింది అని చెప్తున్నాడు ఈ శ్రవణ్ కుమార్. ఎవరి వల్ల అన్యాయం అయిపోయింది మరి? అదే కదా చిదంబరం రహస్యం. ఇదంతా ఏంటి అంటే, మా అమ్మాయి పెళ్లి చేసుకున్నది మాకు నచ్చలేదు, మేము ముకోటి దేవతల్ని ప్రార్థించాము, ఏ దేవుడు ఏ దేవత కరుణించారో కానీ ఆ హత్య అలా జరిగిపోయింది అన్నట్లు చెప్తున్నారు వీళ్ళు. ఎంత హాస్యాస్పదం కాకపోతే A1 మారుతీరావు, A2 నరికిన అతను ఇదంతా ఎగ్జిక్యూట్ చేశాడు అనే అభియోగంతో శ్రవణ్ కుమారు ఇంకా కొంతమందిని కోర్టు పోలీసులు గుర్తించారు. సాక్ష్యాధారాలతో ఛార్జ్షీట్ వేశారు. అంటే ఫస్ట్ FIR చేసి తర్వాత ఛార్జ్షీట్ వేశారు. వీళ్ళకి కోర్టు శిక్ష ఖరారు చేసింది. యావజ్జీవ కారాగార శిక్ష వేస్తే ఈయన జైల్లో ఉండటానికి బాధగా ఉన్నాడు. మా తండ్రిని మాకు దూరం చేసింది అమృత అని చెప్పి ఆయన కూతుర్లు బాధపడిపోతున్నారు, చాలా బాధపడిపోతున్నారు ఆయన కూతుర్లు. ఆమె జీవితమే నాశనం. ఆమె పెళ్లి చేసుకున్న భర్త, ఆమె గర్భిణీతో ఉన్న అమ్మాయి భర్త చనిపోయాడు. ఆ బిడ్డకి తండ్రి లేడు. ఈరోజు ఆమెకి భర్త లేడు. పెళ్ళయి కేవలం 8 నెలలకే ఆ అమ్మాయికి భర్త లేకుండా అయిపోయాడు. అటు పక్కన బాలస్వామి భార్యకి కనిపెంచిన బిడ్డ దూరం అయ్యాడు. అలాగే వాళ్ళ తమ్ముడికి అన్న లేకుండా అయిపోయాడు. ఇంతమందికి లేకపోయినా పర్వాలేదు కానీ వీళ్ళకంట నాన్న లేడంట. ఒక మనిషిని చంపే ఒక ప్లాన్ లో భాగమైన ఇతను ఉత్తముడు. ప్రాణాలు కోల్పోయి ఆ కుటుంబ సభ్యులు మాత్రం ఏం కాదు. అందుకని ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే, అసలు శ్రవణ్ కుమార్కి ఈ హత్యతో సంబంధం లేదు అని చెప్పి ఈ చుట్టూ లేడీస్తో అందరితో చెప్పిస్తే శ్రవణ్ కుమార్ బయటకు వచ్చేస్తాడేమో. అసలు అంటే సానుభూతి, సమాజం నుంచి సానుభూతిని కోరుకుంటున్నారు. ఇవాళ మొత్తం సమాజంలో ఎట్లా అయిపోయిందంటే, చట్టము అనేది పక్కకి వెళ్ళిపోతుంది, మ్యానిపులేషన్ అనేది ముందుకు వచ్చేసింది. మీకు ఇంకొకటి చెప్పాలి. ఇప్పుడు చెంచల్గూడ జైల్లో అండర్ ట్రయల్ ఖైదీలు ఏదో నేరం చేస్తారు, నేరం ఆపాదించబడిన వాళ్ళు, అందులో కొందరు నేరం చేసిన వాళ్ళు ఉన్నారు, నిజంగా చేసిన వాళ్ళు ఉన్నారు, ఆపాదించబడిన వాళ్ళు కూడా ఉన్నారు. బెయిల్ ఇచ్చేవాళ్ళు లేక, బెయిల్ పిటిషన్ వేసుకునే డబ్బులు లేక
జైల్లో సంవత్సరాల తరబడి మగ్గిపోతున్న వాళ్ళు ఉన్నారు. తప్పు చేయకుండా శిక్ష పడిన వాళ్ళ పరిస్థితి అది. అసలు శిక్ష కోర్టు ఇంకా వాళ్ళ ఖరారు చేయలే. వాళ్ళు ఒక లాయర్ని పెట్టుకొని బెయిల్కి అప్లై చేసుకొని ఒక ఇద్దరు సాక్షి సంతకాలు పెట్టాలి. వాళ్ళు కూడా వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత మాది మా బాధ్యత అని పూచీకత్తు ఇచ్చే ఇద్దరు లేక అలో లక్షణ అంటూ జైల్లో పడి ఏడుస్తున్నారు అండర్ ట్రయల్ ఖైదీలు. మగవాళ్ళ ఖైదీలు కావచ్చు, ఆడవాళ్ళ ఖైదీలు కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఈ శ్రావణ్ కుమారు ఒక్కసారి బెయిల్ తెచ్చుకుని విచారణ అయిన తర్వాత, శిక్ష పడిన తర్వాత దానికోసం పైకోర్టుకు వెళ్ళి విచారణ చేసే సమయంలో నాకు బెయిల్ కావాలి అని బయటికి వచ్చాడు అంటే అతను ఎంతటి చాతుర్యం లేకపోతే, ఆయన లాయర్లు ఎంతగా ఆయన కోసం పరిశ్రమించకపోతే, ఆయన ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టకపోతే ఆయన అలా ఉంటాడా? ఆయన ఈ విధంగా కూర్చుని మాట్లాడగలుగుతాడా? ఒక ఏసీ రూమ్లో కూర్చొని, సోఫాలో కూర్చొని విలాసంగా కొత్త పెళ్లి కొడుకులా ఉన్నాడు శ్రావణ్ కుమార్. కేవలం డబ్బు ఉంది కాబట్టి నేను ఏదైనా మ్యానిపులేట్ చేయగలను అనే ధీమా అతనితో ఆ మాటలు మాట్లాడిస్తుంది. అక్కడికి అతని కుతంత్రాలు ఆగట్లేదు. ఇప్పుడు అమృతకిన్ను బాలస్వామి కుటుంబానికి తగాద పెట్టాలని చూస్తున్నాడు. అమృతకి ఏమైంది? అమృత బాగానే ఉందని వీళ్ళు అంటుంటే, లేదు లేదు నేను అడ్డొచ్చాను అనుకోకండి, బాలస్వామి కుటుంబానికి అన్యాయం జరిగింది అంటే సమాజంలోకి ఏం తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఇప్పుడు బాలస్వామి కుటుంబంలో తన ఒక వ్యక్తి కదా, తన ఇంటి కోడలు కదా, బాలస్వామి వాళ్ళ కోడలు కదా. అట్లా కాదు కదా. ఇప్పుడు అక్కడి నుంచి ఆ అమ్మాయి ఏదో హైదరాబాద్లో ఉంటుంది, వాళ్ళ అమ్మతో కలిసి. కోడలు కాకుండా పోదు కదా. కోడలు కాకుండా పోదు కదా, ఆ బిడ్డకి తల్లి కాకుండా పోదు కదా. వాళ్ళ నాన్నమ్మ, తాతయ్య, బాబాయ్ వాళ్ళు ఎవరు కాకుండా పోరు కదా. మళ్ళీ ఇంకో నీతి సూత్రాలు చెప్తున్నాడు ఆయన. ఏంటి అంటే, ఏమి వల్లిస్తున్నాడో మామూలు చాతుర్యం కాదు. ఎవరైనా ప్రేమించకండి, ఒకవేళ ప్రేమిస్తే పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోండి, అంతేగాని మీకు మీరు వెళ్ళి పెళ్లిళ్ళు చేసుకోకండి అని చెప్తున్నాడు. ఇది ఒక కొత్త చట్టం చెప్తున్నాడు ఈయన. మామూలుగా చట్టం ఏం చెప్తుంది? 18 సంవత్సరాలు నిండిన తర్వాత మీ ఇష్టానుసారంగా మీకు నచ్చిన వాళ్ళని వివాహం చేసుకోవచ్చు. అది కులము, మతము, ప్రాంతము ఏమీ అడ్డుగోడలే లేవు దానికి. మరి ఈయన చెప్పేది ఏంటి? ఈయన ఎక్కడ చేర్చాడు? తీసుకొచ్చి పెద్దలను ఒప్పించి అనేది ఎక్కడ చేర్చాడు? అంటే ఇప్పుడు ఈయన చెప్పాడు కదా అని చట్టంలో చేర్చాలా? ఈ 15-20 రోజుల నుంచి మనం హైదరాబాద్ న్యూస్ ఛానల్స్లో ఒక కోర్టు ట్రయల్స్ నడుస్తున్నాయి, మీడియా ట్రయల్స్ నడుస్తున్నాయి. ఇంక రేపటి నుంచి ఇది ఒక మీడియా ట్రయల్ అవుతుంది చూడండి మీరు. ఈ శ్రావణ్ కుమార్ మాట్లాడినవి మీడియా ట్రయల్స్ అవుతాయి చూడండి. చట్టంలో ఇది చేర్చమని చెప్తారు. ఇప్పుడు నిన్నటిదాకా ఏం చెప్పారు? ఒక అబ్బాయి అత్యాచారం చేస్తే అతనికి శిక్ష ఉంటుంది అని చెప్తున్నారు. అత్యాచారమే కాదు, 30 సెకండ్లు తేరిపార చూస్తేనే శిక్ష ఉంటుంది అని మనకు చట్టం ఉంటే, ఇప్పుడు ఆ అమ్మాయి బట్టలు ఎలా వేసుకుంది అని చూడడానికి వీడికి 30 సెకండ్ల కంటే ఎక్కువ టైం పట్టిద్ది. అవునా? ఆమె అభ్యంతరం చెప్పింది అనుకోండి, అతని మీద కేసు అవ్వాలి లెక్క అయితే. ఇప్పుడు ఈ మీడియా ట్రయల్స్ వల్ల వచ్చింది ఏంటి అంటే, ఆ అమ్మాయి బట్టలు సరిగా వేసుకోకపోతే 30 సెకండ్లు కాదు 3 గంటలు చూడు, 3 గంటల తర్వాత ఏడిపించాలనిపిస్తే ఏడిపించు. నీకు బాగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే గనక నీ హార్మోన్స్ ఏం చెప్తే అది నువ్వు విను, అంతేగాని నీ బుర్రని పెట్టకు. అక్కడ నీకు ఒక చట్టం ఉందని గుర్తు చేసుకోకు. నీ ఇష్టం వచ్చినట్టు జంతువులాగా నువ్వు ఉండు. నీకు లైసెన్స్ ఉంది అని కదా చెప్తున్నారు. ఈ లైసెన్స్ కారణం ఏంటి? అమ్మాయి బట్టలు సరిగా వేసుకోకపోవటం. మరి అవే హార్మోన్స్ అమ్మాయికి కూడా పనిచేస్తాయి కదా, అమ్మాయి కూడా ఉప్పు కారం తింటుంది కదా, అది అవసరం లేదా? అసలు అది ఇప్పుడు టాపిక్ కాదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని రేప్ చేయమని అడగదు కదా. అసలు ఎట్లా సాధ్యం అవుతుంది? ఇప్పుడు 4 అమ్మాయిలు కలిసి ఒక అబ్బాయి మీద ఒక అబ్బాయిని రేప్ చేయరు కదా. ఒకవేళ చేస్తే కూడా ఇది ఒక వింత అనుభవం అనుకుంటాడు తప్పితే కేసు పెట్టాడు కదా. అదేమంటే వాళ్ళకి హార్మోన్స్ ఎక్కువ పనిచేస్తాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందంట. ఈ కొత్త సిద్ధాంతం కనిపెట్టింది మహాతల్లి, ఆవిడకి మట్టుకు చేతులెత్తి దండం పెట్టాలి. ఇప్పుడు ప్రతి అత్యాచారం కేసులోనూ జడ్జీలు ఆలోచించాల్సింది ఏంటంటే, ఆ టైంలో ఆ అమ్మాయి ఏం బట్టలు వేసుకుంది,
ఈ అబ్బాయికి ఆ టైంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా లేదా? అసలు ఎందుకు అయింది మరి? ఇప్పుడు రేపు మీడియా ట్రయల్ ఇది. ఇప్పుడు శివాజీ బట్టల ఉదంతం ఎక్కడ దాకా వచ్చింది అంటే ఇక్కడ దాకా వచ్చింది, అది అసలు మామూలుగా రాలేదు కదా. అలాగే రేపటి నుంచి మీడియా ట్రయల్స్ ఎట్లా ఉంటాయి అంటే, మన మీడియా హౌస్లకు కావాల్సింది వ్యూసే కాబట్టి మనం ఏ చెత్త అయినా కానీ ప్రమోట్ చేసేస్తాం. ప్రమోట్ చేసేసి విలువలు వద్దంటారా? నైతిక విలువలు అక్కర్లా, చట్టం అక్కర్లా. ఇప్పుడు శ్రావణ్ కుమార్ చెప్పింది చట్టమా? మీరు చెప్పండి. పెద్దల్ని ఒప్పించే పెళ్లి చేసుకోవాలి అనే విషయం ఎలా చెప్పగలుగుతాడు అతను అసలు? శ్రావణ్ కుమార్ అసలు నాకు ఇప్పుడు ఏం అర్థం కావట్లా, ఎవరేం సాధించాము, ఏమైపోయింది అని పెద్ద వేదాంతి సిద్ధాంతిలా చెప్తున్నాడు. నాకు ఇప్పుడు నాకు అసలు అర్థమే కావట్లా, అసలు ఏం సాధించాను నేను అని మాట్లాడుతున్నాడు. నువ్వు చేసిన తప్పు ఈ రోజుకి నీకు అర్థం కాలేదా? నీ కుటుంబ సభ్యులకు అర్థం కాలేదా? వాళ్ళు చేసింది కరెక్ట్ అనే భ్రమలోనే ఉన్నారు. ఏదైనా చేస్తే చచ్చిపోయిన మారుతీరావు చేశాడు, మాకేంటి సంబంధం అని మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు పోలీసుల్ని, కోర్టుల్ని, జడ్జిల్ని అందరినీ తప్పుపట్టేట్టు మాట్లాడుతున్నారా మీరు? ఏంటి మీకు ధైర్యం ఏంటి? అసలు డబ్బులు ఉన్నాయని పొగరా? ఏం చూసుకుని ఇట్లా సమాజాన్ని తప్పుదో పట్టిద్దామని చూస్తున్నారు? ఇప్పటికే ఈ ప్రభుత్వాల బుద్ధి లేనితనం వల్ల చట్టాలపైన అవగాహన లేదు మన దేశంలో. ఇలాంటి సిద్ధాంతులు, వేదాంతులు వచ్చేసేసి వీళ్ళు చెప్పాలనుకున్నది వీళ్ళు చెప్తుంటారు. దీనివల్ల సమాజంలోకి ఒక వ్యతిరేకమైన అభిప్రాయాలు వెళ్తాయి. నేను హత్య చేసిన నేను తప్పించుకోవచ్చు అనుకుంటారు. అంటే డబ్బు ఉంటే చట్టం మన కాళ్ళ దగ్గరికి వచ్చేస్తున్న అదైపోయిందంట. ఇప్పుడు నేను చట్ట వ్యతిరేకంగా ఉన్నా నేను బయటపడగలను అనేది ఇతను ఈరోజు సమాజానికి ఇస్తున్న సంకేతం. అయితే ఇప్పుడు ఇలా ఏదైనా చెయ్యాలి అనుకున్నవాడు ఏం ఆలోచిస్తాడు? డబ్బు ఏముంది, జైలుకి వెళ్తాను, 90 రోజుల్లో బయటకు వస్తాను, ఏమో సంవత్సరాలు పడుతుంది, ఈ లోపు రాజు ఎవడో రెడ్డి ఎవడో ఏంటంట. అందుకని ఇప్పుడు అవంతి రెడ్డి, హేమంత్ విషయంలో జరిగిన లేదు, ఇంకా చాలా మంది ఉన్నారు, వీళ్ళందరికీ ఎవరికి జరిగినా ఇదేదో పరువు హత్య అని చెప్పి చాలా గొప్పగా మంచి దానికి ఒక స్వీట్ కవర్ వేస్తున్నారు. ఇది పరువు హత్యలు కాదు, పరువు తీసుకునే హత్యలు. పరువు తీసుకునే హత్యలు, పైగా కుల మదంతో చేసే హత్యలు. ఆ ప్రణయ్ అనే అతను ఎస్సీ కులానికి చెందినవాడు కాబట్టే ఈ హత్య చేశారు వీళ్ళు. లేకపోయి ఉంటే వాళ్ళ సామాజిక వర్గం అయితే చంపేవాళ్ళు మాత్రం కాదు. డబ్బులు లేకపోయినా సరే చంపేవాళ్ళు కాదు. ఎస్సీ కాబట్టే. అదేమంటే ఆ సిస్టర్స్ చెప్తారు, అసలు మొత్తానికి అమృతే కారణం. ఎందుకంటే బిహేవియర్ గురించి మాట్లాడుతున్నారు. అలా ఎవరు చేసుకోమన్నారండి? రిసెప్షన్లు మమ్మల్ని ఎందుకంటే ఇంత రెచ్చగొట్టింది, మా జీవితాలు నాశనం చేసింది,